వేంగి లేదా తూర్పు చాళుక్యులు. వేంగి లేదా తూర్పు చాళుక్యులు ముఖ్యమైన అంశాలు. తూర్పు చాళుక్యుల వంశస్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతనికే మొదటి విష్ణువర్ధనుడు అని పేరు కలదు. తెలుగు సంస్కృతికి సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన రాజవంశాలలో తూర్పు చాళుక్యులు ప్రప్రథములు. తూర్పు చాళుక్యుల తొలి రాజధాని పిఠాపురం, మలి రాజధాని వేంగి. తూర్పు చాళుక్యుల రాజలాంఛనం వరాహం. తూర్పు చాళుక్యుల రాజభాష సంస్కృతం. తూర్పు చాళుక్యుల కులదేవత హారతి. కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు హుయన్సాంగ్. మొదటి జయసింహ వల్లభుని విప్పర్ల శాసనమే తూర్పు చాళుక్యుల నాటి మొదటి తెలుగు శాసనం. మూడవ విష్ణువర్ధనుడు విజయవాడలో నిడుంబసదికి ముసినికొండ గ్రామమును పునరుద్ధరించాడు. నాలుగవ విష్ణువర్ధనుడు తన కుమార్తె శ్రీల మహాదేవిని రాష్ట్రకూట రాజు ధ్రువునికి ఇచ్చి వివాహం జరిపించాడు. రెండవ విజయాదిత్యుడు తన సోదరుడు అయిన భీమసలుడికి మధ్య వారసత్వ యుద్ధం 12 సంవత్సరములు జరిగింది. ఈ 12 సంవత్సరములలో 108 యుద్ధాలు చేసి వాటి పాప పరిహారంగా 108 నరేంద్ర మృగేశ్వర ఆలయాలను నిర్మించాడు. గుణక విజయాదిత్యుడికి మూడవ విజయదత్తుడు అనే పేరు కూడా కలదు. తూర్పు చాళుక్య రాజులందరిలో గొప్పవాడు. ఇతని ఆస్థానాన్ని దర్శించిన అరబ్బు యాత్రికుడు సులేమాన్. గుణక విజయదత్తుడు నెల్లూరు, కిరణపురం, అచలపురంను జయించి త్రిపురమర్త్వ మహేశ్వర అనే బిరుదును ధరించాడు. మొదటి చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేసినట్లు మల్లప్ప దేవుని పిఠాపురం శాసనం చెబుతున్నది. మొదటి చాళుక్య భీముడు పంచారామాలను నిర్మించాడు. ఇతని బౌద్ధ మతానికి బాగా నష్టం కలిగించాడు. మొదటి అమ్మరాజు రాజమహేంద్రవరం అనే పట్టణాన్ని నిర్మించాడు. దానర్ణవుడు కళ్యాణి చాళుక్యుల నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి చోళుల సహాయం కోరాడు. ఇలా చోళరాజు సహాయం కోరిన మొదటి తూర్పు చాళుక్య రాజు ఇతనే. తూర్పు చాళుక్య రాజులందరిలోకెల్లా జైన మతాన్ని తీసుకున్న ఏకైక రాజు విమలాదిత్యుడు. ఇతని జైన మత గురువు త్రికాల యోగ సిద్ధాంతి. విమలాదిత్యుడికి 2 భార్యలు కలరు. వారు జటచోడ భీముడి కుమార్తె మేలమ. రెండవ వారు చోళ చక్రవర్తి రాజరాజ కుమార్తె కుందవ్వ. రాజరాజ నరేంద్రుడు తన మేనమామ అయిన రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగదేవిని పెండ్లి చేసుకున్నాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవులు నన్నయ్య, పావులూరి, మల్లన్న, నారాయణ భట్టు. రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు నందంపూడి అనే ఆగ్రహాన్ని దానం ఇచ్చాడు. పావులూరి మల్లన్నకు నవకండవాడ అనే అగ్రహారాన్ని దానం ఇచ్చాడు. చాళుక్య మొదటి రాజు కులోత్తుంగ చోళుడు. ఇతడు విశాఖపట్నంను నిర్మించాడు. 7వ విజయాదిత్యుడు తూర్పు చాళుక్య చివరి రాజు. తూర్పు చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్యుల రాజధాని ఏది? వేంగి. తూర్పు చాళుక్యుల రాజు చిహ్నం ఏది? వరాహం. తూర్పు లేదా వేంగి చాళుక్య రాజులలో గొప్ప రాజు ఎవరు? గుణక విజయాదిత్యుడు. తూర్పు చాళుక్యులలో చివరి పాలకుడు ఎవరు? 7వ విజయాదిత్యుడు. తెలుగు శాసనం అయిన విప్పర్ల శాసనం వేయించిన రాజు ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. చాళుక్యుల కులదేవత ఎవరు? హారతి. తూర్పు చాళుక్యుల అధికార భాష ఏది? సంస్కృతం. నరేంద్రేశ్వరాలయాలు అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? 2వ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్యుల కాలంలో వారి రాజ్యాన్ని దర్శించిన విదేశీయులు ఒకరు చైనా యాత్రికుడు హ్యుయన్సాంగ్, మరొకరు అరబ్బు యాత్రికుడు సులేమాన్. మొట్టమొదటి తెలుగు శతకం వృషాధిప శతకం. అయితే దీనిని రచించినది ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. చాళుక్య చోళుల్లో మొదటి రాజు ఎవరు? మొదటి కులోత్తుంగుడు. ఆంధ్ర తెలుగు భాష సంస్కృతి వికాసాలకు సేవలందించిన మొదటి రాజవంశం ఏది? తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యుల కాలంలో బంగారు నాణేలు
ఒకటి గద్వానం, 2 మాడ. తూర్పు చాళుక్యుల కాలంలో వెండి నాణేలను ఏమనేవారు? రోకా అనేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో రాగి నాణేలను ఏమనేవారు? చిన్నం అనేవారు. చాళుక్య అనే పదం చులక అనే పదం నుండి పుట్టింది. అయితే చులక అంటే అర్థం ఏమిటి? చులక అనగా అరచేతిలో గుంట. దుర్గాప్రసాద్ దీక్షిత్ పండితుని ప్రకారం చాళుక్యులు ఏ దేశస్థులని సిద్ధాంతీకరించారు? మహారాష్ట్ర. చాళుక్యులు కర్ణాటక వాసులని ఏ పండితుడు చెప్పారు? డిసి సర్కార్. చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ 2వ పులకేశిని తన రచనలో ఏమని చెప్పినాడు? మహారాష్ట్రాధీశుడు. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ శాసనంలో చలికి రెమ్మనగ అనే సామంతుడు హిరణ్య రాష్ట్రమును పాలిస్తున్నట్లు చెప్పబడింది. అయితే హిరణ్య రాష్ట్రం అంటే ఏ ప్రాంతం? ఆన్సర్ కడప, కర్నూలు. వేంగి తూర్పు చాళుక్య రాజులు, వారి బిరుదులు. కుబ్జ విష్ణువర్ధనుడు, విషమసిద్ధ, కామదేవ, మకరధ్వజ. మొదటి జయసింహ వల్లభుడు, సర్వసిద్ధి, సర్వలోకాశ్రయ, హృదివల్లభ. ఇంద్రభట్టారకుడు, త్యాగధేనువు. 2వ విష్ణువర్ధనుడు, ప్రళయాదిత్య. మంగి యువరాజు, విజయసిద్ధి. 2వ జయసింహ వల్లభుడు, నిరవధ్య. 3వ విష్ణువర్ధనుడు, త్రిభువనాంకుశ, సమస్త భువనాశ్రయ, కలిగాయక కామధేనువు. 2వ విజయాదిత్యుడు, నరేంద్ర మృగరాజు, విక్రమదావళి, చాళుక్య రామ. గుణగ విజయాదిత్యుడు, పరచక్రరామ, భువన కందర్ప, వీరమకరధ్వజ, రణరంగ శూద్రక, గుణకనెల్ల, దక్షిణాధిపతి, మనుజ ప్రకార. 4వ విజయాదిత్యుడు, బిరుదు కొల్లబిగండ. మొదటి అమ్మరాజు బిరుదు రాజమహేంద్ర విష్ణువర్ధన. 2వ చాళుక్య భీముని యొక్క బిరుదు గండ మార్తాండ, బృహత్ భీమ, ఇమ్మడి చాళుక్య భీముడు. 2వ అమ్మరాజు బిరుదులు కవి, గాయక, కల్పతరువు. మొదటి శక్తివర్మ బిరుదు చాళుక్య చంద్ర. విమలాదిత్యుడు బిరుదు రాజమార్తాండ, ముమ్మడి భీమ. రాజరాజ నరేంద్రుడు అతని యొక్క బిరుదులు సమస్త భువనాశయ, సత్యసమ, కులశేఖర అనే బిరుదులను నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో రాజరాజ నరేంద్రుడికి వాడినాడు. తూర్పు చాళుక్యుల రాజులు. కుబ్జ విష్ణువర్ధనుడు, క్రీస్తు శకం 624-642. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. 2వ పులకేశికి సోదరుడు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. 2వ పులకేశి వేంగిని జయించి వేంగి పాలకుడిగా ఎవరిని నియమించాడు? కుబ్జ విష్ణువర్ధనుడిని. కుబ్జ విష్ణువర్ధనుడికి గల బిరుదులు 1 విషమసిద్ధి, 2 మకరధ్వజ, 3 కామదేవ. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యన మహాదేవి జైన సన్యాసుల కొరకు బెజవాడలో నిడుంబ వసతి అనే జైన దేవాలయమును నిర్మించింది. అయితే దీని కొరకు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చారు? ఆన్సర్ ముసినికొండ. కుబ్జ విష్ణువర్ధనుడి ఆస్థానాన్ని దర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? హుయాన్ సాంగ్. కుబ్జ విష్ణువర్ధనుడు బాదామి నుంచి తనతో పాటు వేంగి లేదా తూర్పుకి ఎవరిని తీసుకువచ్చాడు? ఆన్సర్ పట్టవర్ధిని దేశానికి చెందిన కాలకంప బుద్ధవర్మ. 2 మత్స్య వంశానికి చెందిన అటవీ దుర్జయ. పిఠాపురంలో కుంతి మాధవ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు పరమ భాగవతుడు, విష్ణు భక్తుడు అయిన ఎవరిని పూజించాడు? 1 దుర్గాదేవి, 2 కార్తికేయుడు. కుబ్జ విష్ణువర్ధనుని యుద్ధాల సమయంలో సేనాధిపతులుగా సహాయం చేసింది ఎవరు? ఆన్సర్ 1 బుద్ధవర్మ, 2 మల్లవర్మ, 3 దుర్జయుడు. కుబ్జ విష్ణువర్ధనుడు గురించి తెలుసుకోవడానికి ఉపకరించే శాసనాలు 1 చీపురుపల్లి శాసనం, 2 తిమ్మాపురం శాసనం, 3 కుప్పరం శాసనం.
కుబ్జ విష్ణువర్ధనుడికి మొదటి విష్ణువర్ధనుడు అనే పేరు కూడా కలదు. అయితే ఏ శాసనం ఇతనిని మహారాజుగా పేర్కొన్నది? ఆన్సర్ తిమ్మాపురం శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడు తన రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించినట్లు ఏ శాసనం తెలుపుతుంది? ఆన్సర్ కలవకొండ శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడి రాజధాని ఏది? ఆన్సర్ పిఠాపురం. మొదటి జయసింహ వల్లభుడు. కుబ్జ విష్ణువర్ధనుడి పెద్ద కుమారుడు ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. తూర్పు చాళుక్య రాజుల్లో తన రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చిన రాజు ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. తూర్పు చాళుక్య రాజు మొదటి జయసింహ వల్లభుని బిరుదులు: 1 సర్వసిద్ధి, 2 సర్వలోకాశ్రయ, 3 పృథ్వీ వల్లభ. విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకులో సర్వసిద్ధి నగరాన్ని నిర్మించింది ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. తెలుగులో శాసనాలు వేయించిన మొదటి వంశస్థులు రేనాటి చోళులు. అయితే రేనాటి ధనంజయుడు తెలుగులో వేయించిన మొదటి శాసనం ఏమిటి? ఆన్సర్ కల్లమల్ల శాసనం. తూర్పు చాళుక్యుల కాలంలో తొలి తెలుగు శాసనం అయిన విప్పర్ల శాసనంను వేయించినది ఎవరు? ఆన్సర్ మొదటి జయసింహ వల్లభుడు. పెద్ద ఎద్దాలి శాసనమును బట్టి కుందుకూరు నుండి నెల్లూరు వరకు పెద్ద యుద్ధాలు శాసనం బట్టి కుందుకూరు నుండి నెల్లూరు వరకు గల బోయ కట్టాలను ఓడించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి జయసింహ వల్లభుడు. మొదటి జయసింహ వల్లభుడు వైదిక విద్యలను ప్రోత్సహించడానికి అసరపురంలో మూలఘటిక అనే ఘటికా స్థానమును ఏర్పాటు చేశాడని తెలిపే శాసనం ఏది? ఆన్సర్ నిడుమర్రు దాన శాసనం. తూర్పు చాళుక్య రాజులు వారి ఆస్థాన కవులు: మొదటి చాళుక్య భీముడు, ఆస్థాన కవి భట్టవామనుడు. రెండవ అమ్మరాజు ఆస్థాన కవులు: 1 పోతన భట్టు, 2 మాధవ భట్టు, 3 బట్టి దేవుడు. రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవులు: 1 నన్నయ్య, మరొకరు పావులూరి మల్లన్న, 3వ వారు నారాయణ భట్టు. ఇంద్రభట్టారకుడు. తూర్పు చాళుక్యులలో ఇంద్రభట్టారకుడు ఎవరు? మొదటి జయసింహ వల్లభుని సోదరుడు. ఇంద్రభట్టారకుడు వేయించిన శాసనం ఏమిటి? కొండా నాగూరు శాసనం. ఇంద్రభట్టారకుని బిరుదు ఏమిటి? త్యాగధేనువు. ఇంద్రభట్టారకుడు ఎన్ని రోజులు రాజ్యపాలన చేశాడు? కేవలం 7 రోజులు మాత్రమే. రెండవ విష్ణువర్ధనుడు. ఇంద్రభట్టారక కుమారుడు ఎవరు? రెండవ విష్ణువర్ధనుడు. రెండవ విష్ణువర్ధనుడికి గల బిరుదు ఏమిటి? ప్రళయాదిత్య. రెండవ విష్ణువర్ధనుడు వేయించిన శాసనాలు ఏవి? రేయూరు శాసనం. మంగి యువరాజు. మంగి యువరాజు ఎవరు కుమారుడు? రెండవ విష్ణువర్ధనుడు కుమారుడు. మంగి యువరాజు బిరుదు ఏమిటి? విజయసిద్ధి. మంగి యువరాజు 1 కొక్కిలి విక్రమాదిత్య, 2వ జయసింహ వల్లభుడు, 3వ విష్ణువర్ధనుడు అనే 3 కుమారుడు కలరు. పృథ్వీ స్పోరి అనే కుమార్తె కలదు. 2వ జయసింహ వల్లభుడికి గల బిరుదు ఏమిటి? నిరవధ్య. కొక్కిలి విక్రమాదిత్య రాజధాని ఏది? యలమంచలి. 3వ విష్ణువర్ధనుడికి గల బిరుదులు: 1 సమస్త భువనాశ్రయ, 2 త్రిభువనాంకుశ, 3 కవిగాయక కామధేనువు. ఏలూరుకు సమీపంలో వసంతవాడ గ్రామంలో శివాలయాలు నిర్మించడానికి భూమిని దానం చేసింది ఎవరు? ఆన్సర్ 3వ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన వివిధ దేవాలయాలు పంచారామాలు. మొదటి చాళుక్య భీముడు పంచారామాలను నిర్మించాడు. అవి: 1 అమరామం, అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. 2 కొమరారామం, సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా. 3 ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా. 4 క్షీరరామం, పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా. 5 సోమారామం, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. పిఠాపురంలో కుంతి మాధవ ఆలయమును కుబ్జ విష్ణువర్ధనుడు నిర్మించాడు. రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో విష్ణు దేవాలయమును నిర్మించాడు. 2వ యుద్ధమల్లుడు కార్తికేయ కుమారస్వామి దేవాలయాన్ని బెజవాడలో నిర్మించాడు. 2వ విజయాదిత్యుడు 108 నరేంద్ర మృగేశ్వరాలయాలను నిర్మించాడు. బిక్కవోలులో విజయేశ్వరాలయం, గోలింగేశ్వరాలయం, చంద్రశేఖరాలయం అనే 3 శివాలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు. ఇందులో విజయేశ్వరాలయంలో గంగా, యమున ప్రతిమలు ఉన్నాయి. మొదటి విజయాదిత్య ఎవరు కుమారుడు? 3వ విష్ణువర్ధనుడు యొక్క కుమారుడు. బాదామి చాళుక్య రాజ్యమును పునరుద్ధరించడానికి రాహప్పకు
సహాయంగా వెళ్ళి రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడి చేతిలో ఓడిపోయిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి విజయాదిత్యుడు. రాష్ట్రకూట రెండవ గోవిందుని అలాస్ శాసనం తెలిపిన ప్రకారం ఏ తూర్పు చాళుక్య రాజు రాష్ట్రకూటుల చేతిలో ఓడిపోయి దానమిచ్చి సామంతునిగా మారాడని చెప్పింది? ఆన్సర్ మొదటి విజయాదిత్యుడు. నాలుగవ విష్ణువర్ధనుడు. నాలుగవ విష్ణువర్ధనుడి తండ్రి ఎవరు? మొదటి విజయాదిత్యుడు. నాలుగవ విష్ణువర్ధనుడి కుమార్తె శీలమహాదేవిని ఏ రాష్ట్రకూట రాజుకు ఇచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ ధ్రువునికి. రెండవ విజయాదిత్యుడు. రెండవ విజయాదిత్యుడు ఎవరి కుమారుడు? నాలుగవ విష్ణువర్ధనుడు కుమారుడు. రెండవ విజయాదిత్యుడికి గల బిరుదులు: 1 నరేంద్ర మృగరాజు, 2 చాళుక్యరామ, 3 విక్రమ దావలి. రెండవ విజయాదిత్యునికి ఇతని సోదరుడైన భీమస్సలు మధ్య ఎన్ని సంవత్సరాలు వారసత్వ యుద్ధం జరిగింది? 12 సంవత్సరాలు. నరేంద్ర మృగరేశ్వర ఆలయాలు అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించిన చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ రెండవ విజయాదిత్యుడు. రెండవ విజయాదిత్యుడు 12 సంవత్సరాలు వారసత్వ యుద్ధంలో 108 యుద్ధాలు చేసి వాటి పాప పరిహారంగా 108 శివాలయాలను నరేంద్ర మృగేశ్వర ఆలయాలు అనే పేరుతో నిర్మించి ఏ బిరుదును పొందాడు? ఆన్సర్ నరేంద్ర మృగరాజు. రెండవ విజయాదిత్యుని సమకాలికుడు ఎవరు? ఆన్సర్ రాష్ట్రకూట రాజు 3వ గోవిందవర్మ. రెండవ విజయాదిత్యుడి ఘన విజయాలను ఏ శాసనం తెలుపుతుంది? సాతులోరి శాసనం. ఏ రాష్ట్రకూట రాజు రెండవ విజయాదిత్యుడితో సంధి చేసుకుని తన సోదరి శీలమహాదేవిని రెండవ విజయాదిత్యుని కుమారుడు కలి విష్ణువర్ధనునికి ఇచ్చి వివాహం జరిపించాడు? ఆన్సర్ అమోఘ వర్షుడు. ఏ తూర్పు చాళుక్య రాజు పేరు మీదుగా బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చింది? ఆన్సర్ రెండవ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు ఎవరి కుమారుడు? కలి విష్ణువర్ధను కుమారుడు. గుణగ విజయాదిత్యుని గల మరొక పేరు ఏమిటి? 3వ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడి బిరుదులు: 1 పరచక్రరామ భువన కందర్ప, 2 త్రిపురమర్త్య మహేశ్వర వీరకరధ్వజ, 3 రణరంగ శూద్రక మనుజ ప్రకార గుణకనెల్ల పృథ్వీ వల్లభ. తూర్పు చాళుక్యులలో గొప్ప రాజు ఎవరు? గుణగ విజయాదిత్యుడు. బెజవాడ వలె కందుకూరును అభివృద్ధి పరిచినట్లు చెప్పబడిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదును ఏ నగరాలను జయించి వాటి విజయానికి గుర్తుగా ధరించాడు? ఆన్సర్ నెల్లూరు, కిరణపురం, అచలపురం. గుణగ విజయాదిత్యుడి ఆస్థానాన్ని దర్శించిన విదేశీయుడు ఎవరు? ఆన్సర్ సులేమాన్. గుణగ విజయాదిత్యుడికి సమకాలికుడైన రాష్ట్రకూట రాజు ఎవరు? ఆన్సర్ అమోఘవర్షుడు. గుణగ విజయాదిత్యుడి సేనాధిపతులు: 1 పండరంగుడు, 2 కడియరాజు, 3 వినయుడి శర్మ. గుణగ విజయాదిత్యుడి సేనాధిపతి అయిన ఎవరు నెల్లూరు జిల్లాలోని బోయ కొట్టాలను ఆక్రమించి నెల్లూరుని తగులబెట్టి పులికాటును ఆక్రమించి పులికాటు సరస్సు గట్ల మీద పాండురంగాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు? ఆన్సర్ పాండురంగడు. కందుకూరును బెజవాడ వంటి పట్టణంగా అభివృద్ధి చేసిన గుణగ విజయాదిత్యుడి సేనాధిపతి ఎవరు? ఆన్సర్ పాండురంగడు. 3వ విజయాదిత్యుడు కర్నూలులోని స్తభపురి మీద దండెత్తగా రాష్ట్రకూట రాజు అయిన ఎవరి చేతిలో వెంగావల్లి యుద్ధంలో ఓడిపోయి వారికి సామంతుడిగా మారాడు? ఆన్సర్ అమోఘవర్షుని. గుణగ విజయాదిత్యుని దండయాత్రలోకెల్లా ప్రసిద్ధమైనది అతని దాహలదేశ దండయాత్ర. దీనిని అతని సేనాధిపతి పాండురంగడు నిర్వహించాడు. అయితే దాహల దేశం అని ఏ ప్రాంతాన్ని అంటారు? ఆన్సర్ నర్మదా మరియు గంగా నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని. తన విజయాలకు గుర్తుగా సూర్య, చంద్ర, గంగా, యమున చిహ్నాలను ధరించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు. రాష్ట్రకూటులపై గుణగ విజయాదిత్యుడు సాధించిన విజయం గురించి ఏ శాసనం తెలుపుతుంది? ఆన్సర్ సాతులూరు శాసనం. బిరుదాంకప్రోలు లేదా బిక్కవోలులో గోలింగేశ్వర, చంద్రశేఖర, రాజరాజ ఆలయాలు నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు. బిక్కవోలు పట్టణాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు. ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగు తొలి పద్య శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ పాండురంగడు.
తరువాజ అను తెలుగు పద్యం ఏ శాసనంలో కనిపిస్తుంది? ఆన్సర్ పండురంగని అద్దంకి శాసనం. మొదటి చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేసినట్లు ఏ శాసనం తెలుపుతుంది? మల్లప్ప దేవుని పిఠాపురం శాసనం. రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు దండెత్తగా అతనితో యుద్ధం చేసి మరణించిన మొదటి చాళుక్య భీముడు కుమారుడు ఎవరు? ఆన్సర్ ఇరుమర్తి గండడు. మొదటి చాళుక్య భీముని బిరుదు ఏమిటి? ఆన్సర్ విష్ణువర్ధన. దేవాలయ నిర్మాణమును, నాట్య సంగీత సాహిత్యాలను ప్రోత్సహించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మొదటి చాళుక్య భీముడు. చెల్లవ్వ ఎవరి ఆస్థాన కవయిత్రి? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. సమస్త గాంధర్వ విద్యలలో ప్రవీణురాలైన చెల్లవ్వ బిరుదు ఏమిటి? ఆన్సర్ నాట్య విశారద. మొదటి చాళుక్య భీముడు చెల్లవ్వకు ఏ గ్రామమును ఇనాం లేదా దానంగా ఇచ్చాడు? ఆన్సర్ అత్తిలి. చెల్లవ్వ తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ మల్లప్ప. చెల్లవ్వ తండ్రి అయిన మల్లప్ప గొప్ప సంగీత విద్వాంసుడు. అయితే అతని బిరుదు ఏమిటి? ఆన్సర్ తుంబురుడు. ఏ తూర్పు చాళుక్య రాజు పాలనా కాలంలో హల్లీసక అనే కోలాటం ప్రాచుర్యంలో ఉన్నది? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడి ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ భట్ట వామనుడు. భట్ట వామనుడి బిరుదు ఏమిటి? ఆన్సర్ కవి వృషభుడు. భట్ట వామనుడు రచించిన గ్రంథం? ఆన్సర్ కావ్యాలంకార సూత్రం. ఏ తూర్పు చాళుక్య రాజు తన కుమారుని జ్ఞాపకార్థం చాళుక్య భీమవరం అనే పట్టణాన్ని నిర్మించి దానిలో కుమారరామం అనే పేరుతో శివాలయంను నిర్మించాడు? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. పంచారామాలను ప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా తీర్చిదిద్దిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. పంచారామాలు అనగా అమరారామం అమరావతి గుంటూరు జిల్లా, క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా, సోమారామం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, కొమరారామం సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా, ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం తెలుగులో వేయించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. చేబ్రోలులో కుమారస్వామి దేవాలయాన్ని, నరసరావుపేటలో భీమేశ్వర ఆలయాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై పార్థేశ్వర దేవాలయాన్ని నిర్మించి మొదటి చాళుక్య భీముని సేనాధిపతి ఎవరు? ఆన్సర్ భట్టపుడు. తూర్పు చాళుక్యుల కాలంలో అగ్రహారాలను దానం చేసిన రాజులు. మొదటి చాళుక్య భీముడు తన ఆస్థాన కవయిత్రి అయిన చెల్లవ్వకు అత్తిలి అనే గ్రామంను దానం చేశాడు. రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి నన్నయ్యకు ఆంధ్ర మహాభారత రచనలో నారాయణ భట్టు సహాయం అందించాడు. అందుకు గాను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు నందంపూడి అనే అగ్రహారాన్ని దానం చేశాడు. రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో పావులూరి మల్లన్న అనే కవి ఉండేవాడు. ఇతను జైన కవి. వీరాచారి సంస్కృతంలో రచించిన గణితసార సంగ్రహాన్ని తెలుగు పద్యాలలో రాశాడు. ఈ రచనకు గాను మల్లన్నకు రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అనే అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. నాలుగవ విజయాదిత్యుడు. మొదటి చాళుక్య భీముని రెండవ కుమారుడు ఎవరు? నాలుగవ విజయాదిత్యుడికి గల బిరుదు ఏమిటి? కొల్లబి గండ. మొదటి అమ్మరాజు తండ్రి ఎవరు? ఆన్సర్ నాలుగవ విజయాదిత్యుడు. మొదటి అమ్మరాజు బిరుదులు: 1 విష్ణువర్ధన, 2 రాజమహేంద్రం రాజమండ్రి అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ మొదటి అమ్మరాజు. తన రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరానికి మార్చిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి అమ్మరాజు. రెండవ యుద్ధమల్లుడు. బెజవాడలో కార్తికేయుని దేవాలయమును నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? రెండవ యుద్ధమల్లుడు. కుమార సంభవం అనే గ్రంథమును తెలుగులో రచించిన నన్నె చోళుడు ఏ తూర్పు చాళుక్య రాజు సామంతుడు? రెండవ యుద్ధమల్లుడు. మధ్యక్కరలను పేర్కొన్న బెజవాడ శాసనమును వేయించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? రెండవ యుద్ధమల్లుడు. రాజమహేంద్రవరం నుండి తన రాజధానిని బెజవాడకు మార్చిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? రెండవ యుద్ధమల్లుడు. రెండవ చాళుక్య భీముడు.
రెండవ చాళుక్య భీముడు ఎవరి కుమారుడు? నాలుగవ విజయాదిత్యుడు, కొల్లంబిగండ కుమారుడు. రెండవ చాళుక్య భీముని భార్యలు: 1 అంకీదేవి లేదా ఉర్ధవ అనే మారు పేరు కలదు. 2 లోకాంబిక. రెండవ చాళుక్య భీముడికి గల బిరుదులు: 1 గండమర్తాండ, 2 బృహత్ భీమ, 3 ఇమ్మడి చాళుక్య భీముడు. రెండవ అమ్మరాజు తండ్రి ఎవరు? రెండవ చాళుక్య భీముడు. రెండవ అమ్మరాజు భార్య ఎవరు? చామకాంబ. చామకాంబ ఏలూరులో సర్వలోకాశ్రయ అనే జైన ఆలయాన్ని నిర్మించింది. అయితే రెండవ అమ్మరాజు ఈ ఆలయం కొరకు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? ఆన్సర్ కలుచంబర్రు. రెండవ అమ్మరాజు భార్య చామకాంబ ఏ మతాభిమాని? జైన మతాభిమాని. రెండవ అమ్మరాజు వేయించిన శాసనాలు: 1 మలయంపుడి శాసనం, 2 కలుచుంబర్రు శాసనం. ప్రకాశం జిల్లా దానవరంలో కటికాభరణం జీనాలయాన్ని నిర్మించిన రెండవ అమ్మరాజు సేనాధిపతి ఎవరు? దుర్గరాజు. ఆన్సర్. ప్రకాశం జిల్లాలోని కటికాభరణ జీనాలయానికి రెండవ అమ్మరాజు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? ఆన్సర్ మలయంపూడి. రెండవ అమ్మరాజు బిరుదు ఏమిటి? ఆన్సర్ కవి గాయక కల్పతరువు. రెండవ అమ్మరాజు స్థానిక కవులు: 1 పోతనభట్టు, 2వ వారు మాధవ భట్టు, 3వ వాడు భట్టిదేవుడు. రెండవ అమ్మరాజు ఆస్థాన కవి అయిన భట్టిదేవుని బిరుదు ఏమిటి? కవి చక్రవర్తి. దానార్ణవుడు ఎవరి కుమారుడు? ఆన్సర్ రెండవ చాళుక్య భీముని కుమారుడు. దానార్ణవుడు ఎవరి చేతిలో మరణించాడు? జటాచూడ భీముడు. చోళ రాజుల సహాయం కోరిన మొదటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ దానార్ణవుడు. మాంగల్లు శాసనం వేయించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ దానార్ణవుడు. దానార్ణవుని కుమారులు: 1 శక్తివర్మ, విమలాదిత్యుడు. మొదటి శక్తివర్మ బిరుదు ఏమిటి? చాళుక్య చంద్ర. మొదటి శక్తివర్మ నాణేలు ఎక్కడ దొరికాయి? బర్మాలోని అరకాన్. మొదటి శక్తివర్మ వేయించిన శాసనం ఏది? ప్రభుపర్రు శాసనం. జైనుల కొరకు దానం చేసిన గ్రామాలు, గృహాలయాలు: కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యన మహాదేవి జైన సన్యాసుల కొరకు బెజవాడలో నిడుంబసది అనే జైనాలయమును నిర్మించింది. దీని కొరకు ముసినికొండ అనే గ్రామమును దానం చేసింది. విమలాదిత్యుడు తన జైన గురువు అయిన త్రికాల యోగి సిద్ధాంతికి రామతీర్థంలో రామకొండ అనే గుహాలయాన్ని నిర్మించి ఇచ్చాడు. మొదటి అమ్మరాజు భార్య చమకాంబ జైన సన్యాసుల కొరకు ఏలూరులో సర్వలోకాశ్రయ అనే జైన ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం కొరకు మొదటి అమ్మరాజు కలుచంబర్రు అనే గ్రామమును దానం చేశాడు. మొదటి అమ్మరాజు సేనాధిపతి దుగ్గరాజు ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జీనాలయాన్ని నిర్మించాడు. దీని కొరకు అమ్మరాజు మలయంపూడి అనే గ్రామాన్ని దానం చేశాడు. తూర్పు చాళుక్యుల కాలం నాటి శాసనాలు: కుబ్జ విష్ణువర్ధనుడు. తిమ్మాపురం శాసనం. ఈ శాసనం కుబ్జ విష్ణువర్ధనుని విష్ణు భక్తునిగా పేర్కొంటున్నది. చేజర్ల శాసనం. ఈ శాసనంలో సగానికి పైగా తెలుగు పదాలు ఉన్నాయి. చీపురుపల్లి శాసనం. ఈ శాసనం కుబ్జ విష్ణువర్ధనుని మహారాజుగా పేర్కొంది. ఇతను 18 సంవత్సరాలు పాలన చేసినట్లు తెలుపుతుంది. మొదటి జయసింహ వల్లభుడు. విప్పల శాసనం. తూర్పు చాళుక్యుల కాలం నాటి మొట్టమొదటి తెలుగు శాసనం ఇది. నిడుమర్రు శాసనం. ఈ శాసనంలో జయసింహ వల్లభుడు అసరపురంలో మూల ఘటిక అనే ఘటికా స్థానమును ఏర్పాటు చేశాడనే విషయం తెలుపుతుంది. పెద్ద మద్దాలి శాసనం. మొదటి జయసింహ వల్లభుడు నెల్లూరులో బోయ కొట్టాలను ఓడించాడని ఈ శాసనం తెలుపుతుంది. రెండవ విష్ణువర్ధనుడు. వేమూరు శాసనం. గునగ విజయాదిత్యుడు. కందుకూరు శాసనం. ఈ శాసనంలో శేషపద్యం ఉన్నది. సాతులూరు శాసనం. గునగ విజయాదిత్యుని విజయాలను తెలుపుతుంది. పాండురంగడు. అద్దంకి శాసనం.
గుణగ విజయాదిత్యుడి సైన్యాధిపతి అయిన పాండురంగుడు ఈ శాసనంలో తరువాజ వృత్తంలో తెలుగు పద్యం ఉన్నది. రెండవ యుద్ధమల్లుడు బెజవాడ శాసనం. ఈ శాసనంలో తెలుగు మధ్యకర్కలు ఉన్నాయి. ఈ శాసనం వలన చేబ్రోలు నుండి బెజవాడ వరకు మహాసేనుని జాతర జరిగినట్లు తెలుస్తుంది. దానవర్ణుడు మాంగల్లు శాసనం. ఈ శాసనంలో అష్టాదశ తీర్థుల ప్రస్తావన కలదు. రెండవ అమ్మరాజు మలయంపూడి శాసనం. ఇతని మచిలీపట్నం శాసనంలో ద్వాదశ స్థానాధిపతుల ప్రస్తావన ఉన్నది. రెండవ చాళుక్య భీముడు మచిలీపట్నం శాసనం. ఈ శాసనం వలన గ్రామాలలో వారాహగోష్ఠిలు, గ్రామసభ సమావేశాలు జరిగినట్లు తెలుస్తుంది. మొదటి శక్తివర్మ ప్రభుపర్రు శాసనం. గ్రామంలో గ్రామిణి రాజు తరపున గ్రామపాలన నిర్వహించినట్లు తెలుపుతుంది. మొదటి అమ్మరాజు చేవూరు శాసనం. నియోగులు, నియోగాధికృతులు అనే ప్రభుత్వ ఉద్యోగులను గురించి తెలుపుతుంది. విమలాదిత్యుడు తూర్పు చాళుక్య రాజుల్లో జైన మతాన్ని తీసుకున్న ఒకే ఒక్క రాజు ఎవరు? విమలాదిత్యుడు. విమలాదిత్యుడు భార్యలు ఒకరు జటాచోడ భీముడు కుమార్తె మేలమ, మరొకరు చోళ చక్రవర్తి రాజరాజ కుమార్తె కుందవ్వ. విమలాదిత్యుడు మేలమ అనే భార్య ద్వారా 7వ విజయాదిత్యుడు జన్మించాడు. కుందవ్వ అనే భార్య ద్వారా రాజరాజ నరేంద్రుడు జన్మించాడు. ఇతని జైన మత గురువు త్రికాల యోగి సిద్ధాంతి. విమలాదిత్యుడి బిరుదులు: 1 రాజమార్తాండ, 2 ముమ్మడి భీమ. విమలాదిత్యుడు మొదట శైవ మతస్థుడు, తర్వాత జైన మతం స్వీకరించినట్లు ఏ శాసనం తెలుపుతుంది? రామతీర్థ శాసనం. విమలాదిత్యుడు జైన మత గురువు ఎవరు? త్రికాల యోగి సిద్ధాంతి. విమలాదిత్యుడు తన జైన మత గురువు కోసం నిర్మించిన గుహాలయం ఏది? ఆన్సర్ విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రామకొండ గుహాలయం. విమలాదిత్యుడు వేయించిన శాసనాలు: 1 రణస్థపూడి, 2 రామకొండ. రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడి కుమార్తె అమ్మంగదేవిని పెండ్లి చేసుకున్న తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడికి జన్మించింది ఎవరు? కులోత్తంగుడు. రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య. తూర్పు చాళుక్యుల కాలం నాటి కవులు వారి రచనలు: నన్నయ్య ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాష భూషణం. నన్నే చోళుడు కుమార సంభవం, పావులూరి మల్లన గణితసార సంగ్రహం. భట్టవామనుడు కావ్యాలంకార సూత్రాలు. ఉగ్రాదిత్యుడు కళ్యాణకారక. సోమదేవ సూరి యశస్థిలక చంపు కావ్యం. పంపకవి విక్రమార్జున విజయం. నన్నయ్య బిరుదులు: 1 ఆదికవి, 2 వాగమ శాసనుడు. నన్నయ్య రచించిన మహాభారత భాగాలు ఏవి? 1 ఆది సభా పర్వాలు పూర్తిగాను, అరణ్య పర్వంలో కొంత భాగం. ఆంధ్ర మహాభారత రచనలో నన్నయ్యకు సహాయం అందించింది ఎవరు? నారాయణ భట్టు. రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు ఏ గ్రామంను అగ్రహారంగా దానం చేశాడు? ఆన్సర్ నందంపూడి. గణిత శాస్త్రజ్ఞుడైన పావులూరి మల్లన్నకు రాజరాజ నరేంద్రుడు ఏ గ్రామంను అగ్రహారంగా దానం చేశాడు? ఆన్సర్ నవఖండవాడ. ఏ తూర్పు చాళుక్య రాజు తన రాజధానిని బెజవాడ నుండి రాజమండ్రికి మార్చాడు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడి బిరుదు ఏమిటి? ఆన్సర్ కావ్యగీతి ప్రియుడు. కళ్యాణి చాళుక్య చక్రవర్తి అయిన అహవమల్ల సోమేశ్వరుడు తన ప్రతినిధి ప్రధానులలో ఒకడైన ఎవరిని రాజరాజ నరేంద్రుడి ఆస్థానానికి పంపాడు? ఆన్సర్ నారాయణ భట్టు. రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవులు: 1 నన్నయ్య, మరొకరు పావులూరి మల్లన్న, మరొకరు నారాయణ భట్టు. విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకార చూడామణిలో ఏ తూర్పు చాళుక్య రాజు రాజమహేంద్రవరంను నిర్మించాడని రాశాడు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడికి అమ్మంగదేవికి జన్మించినది ఎవరు? కులోత్తంగుడు. చాళుక్య చోళ మొదటి రాజు ఎవరు? కులోత్తంగ చోళుడు. విశాఖపట్నం నిర్మించింది ఎవరు? కులోత్తంగ చోళుడు. వైష్ణవులు కులోత్తంగుడిని ఏమని విమర్శించారు? ఆన్సర్ క్రిమికంటక చోళ. 2వ శక్తివర్మ. 2వ విజయాదిత్యుని కుమారుడు ఎవరు? 2వ శక్తివర్మ. 2వ శక్తివర్మ పాలన 1 సంవత్సరమే సాగింది.
సాగిందని ఏ శాసనం తెలుపుతుంది? ర్యాలీ తామ్ర శాసనం. 7వ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్య వంశంలో చివరి రాజు ఎవరు? 7వ విజయాదిత్యుడు. 7వ విజయాదిత్యుడి మరణంతో తూర్పు చాళుక్య వంశం అంతం అయి దేనిలో అంతర్భాగమైంది? ఆన్సర్ చోళ సామ్రాజ్యం. తూర్పు చాళుక్యులు సామాజిక సాంస్కృతిక సేవ, పరిపాలనా విధానం, ఆర్థిక సాంఘిక. తూర్పు చాళుక్యులు తమ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? 1 రాష్ట్రం, 2 విషయం, 3 నాడు, 4 కొట్టం. తూర్పు చాళుక్యుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. తూర్పు చాళుక్యుల కాలంలో వర్తక శ్రేణులను ఏమని పిలిచేవారు? నకరాలు. తూర్పు చాళుక్యుల కాలంలో విదేశీ వర్తకులతో కూడిన వర్తక సంఘమును ఏమని పిలిచేవారు? పరదేశీ వర్తకం. తూర్పు చాళుక్యుల కాలంలో నకర లేదా శ్రేణుల ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు? పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా. తూర్పు చాళుక్యుల కాలంలో నెల్లూరు జిల్లాలోని బోయ రాజ్యాలను ఏమని పిలిచేవారు? కొట్టాలు. ఎవరి పరిపాలనా కాలంలో అష్టాదశ తీర్థులు ఉన్నట్లు శాసనాలు పేర్కొన్నాయి? ఆన్సర్ తూర్పు చాళుక్యులు. సైనిక రాజోద్యోగ వృత్తిని చేపట్టిన బ్రాహ్మణులను ఏమంటారు? ఆన్సర్ నియోగులు. తూర్పు చాళుక్యుల కాలంలో ఎన్ని నియోగాలు ఉండేవి? ఆన్సర్ 72. ఏ వంశస్థులు తరతరాలుగా నియోగాధికృతులుగా ఉన్నట్లు మొదటి అమ్మరాజు శాసనం చెబుతుంది? ఆన్సర్ పట్టవర్ధుని వంశస్థులు. తూర్పు చాళుక్యుల పరిపాలనా విభాగంలో చివరిది? ఆన్సర్ గ్రామం. తూర్పు చాళుక్యుల కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఊర్గవండ. తూర్పు చాళుక్యుల కాలంలో న్యాయమూర్తులను ఏమనేవారు? ఆన్సర్ ప్రాడ్వీవాకులు. తూర్పు చాళుక్యుల కాలంలో న్యాయమూర్తులు చెప్పిన తీర్పులను ఏమంటారు? ఆన్సర్ జయపత్రాలు. తూర్పు చాళుక్యుల కాలంలో సామాజిక పరిస్థితుల గురించి సమగ్రంగా వివరించినది ఎవరు? హుయన్ సాంగ్. తూర్పు చాళుక్యులు ఎవరిని తమ గ్రామ దేవతలుగా పూజించారు? 1 హారతి, 2 పోలేరమ్మ, 3 గంగమ్మ, 4 పోతురాజు. తూర్పు చాళుక్యుల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. తూర్పు చాళుక్యుల కాలంలో భూమి శిస్తు పంటలో ఎంత వంతు ఉండేది? 1/6 వంతు. తూర్పు చాళుక్యుల కాలంలో యువరాజు భృతి కోసం చెల్లించే పన్ను ఏది? దొగరాజు పన్ను. తూర్పు చాళుక్యుల కాలంలో సైన్యాన్ని నిర్వహించడానికి ప్రజలు చెల్లించే పన్ను ఏది? పడేవాళ్ళే పన్ను. తూర్పు చాళుక్యుల కాలంలో శత్రు రాజుతో సంధి చేసుకునేటప్పుడు శత్రు రాజులకు దానం చెల్లించవలసి వస్తే వసూలు చేసే పన్నును ఏమంటారు? సంధి విగ్రహ పన్ను. తూర్పు చాళుక్యుల కాలంలో గొడుగులపై వసూలు చేసే పన్నును ఏమనేవారు? ఆన్సర్ కొదన. తూర్పు చాళుక్యుల కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది? చినగంజాం. తూర్పు చాళుక్యుల కాలంలో పండిన పంటలో సగభాగం రాజుకు చెల్లించే పన్నును ఏమనేవారు? ఆన్సర్ కోరు. తూర్పు చాళుక్య రాజులు ఏ ఏ దేశాలతో విదేశీ వ్యాపారం చేశారు? 1 శ్రీలంక, 2 థాయిలాండ్, 3 బర్మా. తూర్పు చాళుక్యుల కాలంలో రాజు సైన్యం యుద్ధాలకు వెళితే ఆ సైన్యాన్ని సమీప గ్రామాలు భరించాలి. అలాంటి గ్రామాలను ఆ కాలంలో ఏమని పిలిచేవారు? ఆన్సర్ జీతపు టూళ్ళు. తూర్పు చాళుక్యుల కాలంలో వ్యాపారాల మీద వసూలు చేసే పన్నులను ఏమనేవారు? ఆన్సర్ పిర్జుంక. తూర్పు చాళుక్యుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలియజేసే శాసనం ఏది? త్రిపురాంతక శాసనం. తూర్పు చాళుక్యుల కాలం నాటి వర్తక సంఘాలను నకరములు అని పిలిచేవారు. ఈ నకరములపై పన్ను వసూలు చేసే ప్రభుత్వ అధికారిని ఏమనేవారు? ఆన్సర్ సుంక ప్రగ్గడ. తూర్పు చాళుక్యుల కాలంలో ఘటికలు అనగా అర్థం? ఆన్సర్ విద్యా కేంద్రాలు. తూర్పు చాళుక్య యుగంలో ప్రజలు ఉద్రేక పరులని చామన ఛాయగా ఉంటారని కళాప్రియులని వర్ణించినది ఎవరు? హుయన్ సాంగ్. మత పరిస్థితులు. తూర్పు చాళుక్య రాజులు అధికార మతం శైవం. తూర్పు చాళుక్య రాజుల పాలనా కాలంలో ఏ మతం క్షీణ దశలో ఉన్నదని చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ తన రచనలో రాశాడు? ఆన్సర్ బౌద్ధ మతం. తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధ మతం క్షీణించడానికి ప్రధాన కారణాలు: 1 బుద్ధుడు విష్ణుదేవుని అవతారాలలో ఒకరిని గుర్తించడం, 2 రాజుల ఆదరణ క్రమంగా కోల్పోవడం, 3 ప్రజలు జైన శైవ మతాలు స్వీకరించడం.
అమరావతిలో 100 హిందూ దేవాలయాలు ఉన్నాయని రాసింది ఎవరు? హ్యూయన్ సాంగ్. తూర్పు చాళుక్యులలో జైనులకు దానాలు చేసిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ అమ్యాన మహాదేవి. తూర్పు చాళుక్య రాజులలో జైన మతంను విశేషంగా ఆదరించింది ఎవరు? 2వ అమ్మరాజు. తూర్పు చాళుక్యుల కాలం నాటి జైన క్షేత్రాలు: ఏ రామతీర్థం విజయనగరం, బి దానవులపాడు కడప, సి బిక్కబోలు తూర్పుగోదావరి, డి హనుమకొండ వరంగల్. వేములవాడ చాళుక్యుల రాజధాని అయిన వేములవాడ జైన క్షేత్రం. తెలుగు నేలలో రాష్ట్రకూటుల నుండి నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న జైన క్షేత్రం ఏది? ఆన్సర్ కొలనుపాక. కుబ్జ విష్ణువర్ధనుని భార్య అయ్యన మహాదేవి జైనుల కొరకు బెజవాడలో నిడుంబ సది నిర్మించి దానికి ముసినికొండ అనే గ్రామంను దానం చేసింది. అయితే ఈ గ్రామంను పునరుద్ధరించింది ఎవరు? ఆన్సర్ 3వ విష్ణువర్ధనుడు. హిందూ మతంలో ఉన్న వివిధ దేవతల మధ్య సమన్వయం సాధించడానికి ఎవరి కాలంలో స్మార్తం అనే విధానం రూపకల్పన జరిగినది? ఆన్సర్ శంకరాచార్యుడు. పాశుపత శైవమును స్థాపించింది ఎవరు? ఆన్సర్ లకులీశ్వరుడు. వీరశైవ మతమును స్థాపించింది ఎవరు? ఆన్సర్ బసవేశ్వరుడు. హిందూ మత ముఖ్య శాఖలు: 1 శైవం, 2 వైష్ణవం, 3 శాక్తేయ. శైవ మత ముఖ్య శాఖలు: 1 పాశుపత, 2 కాలముఖ, 3 కాపాలిక. తూర్పు చాళుక్యుల నాటి పన్నులు: దొగరాజు పన్ను, యువరాజు భృతి కోసం చెల్లించే పన్ను, పడేవాళ్ళ పన్ను, సైన్యాన్ని నిర్వహించడానికి ప్రజలు చెల్లించే పన్ను, సంధి విగ్రహ పన్ను, శత్రురాజుతో సంధి చేసుకునేటప్పుడు శత్రురాజులకు దానం చేయవలసి వస్తే వసూలు చేసే పన్ను, కొదన గొడుగులపై వసూలు చేసే పన్ను, కోరు పండిన పంటలు సగభాగం రాజుకు చెల్లించే పన్ను, పెర్జుంక వ్యాపారుల మీద వసూలు చేసే పన్ను. కాలముఖ శాఖను స్థాపించింది ఎవరు? కాలానుడు. భైరవ పూజ ఎవరి కాలంలో ఆంధ్రదేశంలో ప్రవేశించింది? తూర్పు చాళుక్యులు. నెల్లూరు జిల్లాలోని భైరవ కొండ దేనికి కేంద్రంగా ఉంది? ఆన్సర్ శైవ మతం. నెల్లూరు జిల్లాలోని భైరవ కొండలో గుహల సంఖ్య ఎంత? 8. ఆంధ్రదేశం త్రిలింగ దేశంగా ఏ శైవ క్షేత్రాల ద్వారా పిలువబడుతుంది? 1 శ్రీశైలం, 2 ద్రాక్షారామం, 3 కాళేశ్వరం. వైష్ణవ మతంని ఎక్కువగా ఆదరించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? రాజరాజ నరేంద్రుడు. తూర్పు చాళుక్యుల కాలం నాటి వైష్ణవ క్షేత్రాలు: ఏ అహోబిలం నరసింహస్వామి, బి పిఠాపురం కుంతి మాధవస్వామి, సి ధర్మపురి నరసింహస్వామి, డి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు. నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది? అలంపూర్. తూర్పు చాళుక్య రాజు భాష ఏది? సంస్కృతం. తూర్పు చాళుక్య రాజుల బిరుదులు: 1 2వ అమ్మరాజు బిరుదు కవిగామక కల్పతరువు, 2 3వ విష్ణువర్ధనుడి బిరుదు పండిత కామధేనువు, 3 రాజరాజ నరేంద్రుడి బిరుదు కావ్య గీత ప్రియుడు. తూర్పు చాళుక్యుల కాలంలో ఏ శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది? ఆన్సర్ హిందూ. 2వ అమరాజు భార్య చామకాంబ గొప్ప సంగీత విద్వాంసరాలు. ఆమె నట ముఖర విందాలకు సూర్యరశ్మి అని వర్ణించబడింది. అయితే ఆమె జైనుల కొరకు ఏ ఆలయాన్ని నిర్మించింది? ఏలూరులో సర్వలోకాశ్రయ అనే ఆలయాన్ని. రాజమండ్రిలో విష్ణు దేవాలయం నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు.